ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామంలో శ్రీ లలితాదేవి వృద్ధాశ్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకురాలు యాళ్ల వెంకట లక్ష్మి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి మూర్తా శ్రీనివాసరావు మాట్లాడుతూ పూలే సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహానుభావుడని, శ్రీ విద్య అభివృద్ధికి విశేషంగా సేవలందించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే దేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలే గురువని పేర్కొంటూ ఆయన ఆశయాలను అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం, అంటే చాలా మంచి రోజు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినరోజు. ఈయన ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన పుట్టినరోజు ఎందుకంటే అంబేద్కర్ గారి కోసం, జగజ్జీవన్ రావు గారి కోసం, ప్రభువుల కోసం చెప్పుకుంటాం. అంబేద్కర్ గారికి గురువు. ఈరోజు అంబేద్కర్ గారు ప్రపంచంలో పేరు తెచ్చుకున్నారు. వర్గాలు ఎక్కడ కులం, మతం ఇలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి, అందరికి అందాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు మన కోసం. అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. కాబట్టి ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన పిల్లలు చదివిస్తూ ఆడ మగ తేడా లేకుండా అందరినీ సమానంగా చదివిస్తూ మనం ముందుకు తీసుకెళ్తే ఈ సమాజం బాగుపడుతుంది. ఈ సమాజంలో మీ అందరికీ తెలుసు కన్యాశుల్కం, ఆయన వర్గాల కోసం, అందరి కోసం, దళితుల కోసం కూడా పోవడానికి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి అటువంటి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మన లలితాశ్రమం, ఉత్తరాశ్రమంలో జరుపుకోవడం మీ అందరి దగ్గర చాలా సంతోషం.